వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నా పేరు ప్రసాద్. పెన్షన్ల పంపిణీ పైన ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది. ఇంతవరకు వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి పరోక్షంగా వ్యక్తితో ఫిర్యాదు చేయడం ద్వారా పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అన్న కంప్లైంట్ చేయడంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు వెళ్లకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, పెన్షన్లు అందించాలి అన్నది ఎన్నికల కమిషన్ ఆదేశాలు. కానీ వాలంటీర్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడం వల్ల ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, ఎంత సులువుగా పెన్షన్లు తీసుకుంటున్నారు, అసలు కాలాడని చేయాడని చాలామంది అంటే వృద్ధులు, వితంతువులు, కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాలంటీర్ల ప్రయోజనం కానీ వారి తాలూకా అవసరం కానీ ఎంత ఉంది, ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నిస్తాం. ప్రస్తుతం విశాఖపట్నంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్నాం. ఇది మారుమూల ప్రాంతం. ఇక్కడ నుంచి సచివాలయంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వృద్ధులు అయితే, వికలాంగులు అయితే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇంటిని టచ్ చేద్దాం. ఈ ఇంట్లో కూడా పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె నిజంగా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోగలదా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. మాతో రండి. ప్రస్తుతం మనం బోని లక్ష్మమ్మ ఇంటి వద్ద ఉన్నాం. ఆమెకు పెన్షన్ వస్తుంది. కాకపోతే ఆమె పరిస్థితి ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూసాం. ఇలాంటి వాళ్ళు, లక్ష్మమ్మ లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, విశాఖపట్నంలోనే వేల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కూడా ఉండొచ్చు. అంటే నడవలేని పరిస్థితులు. ప్రస్తుతం ఆమెకు పెన్షన్ ప్రతి నెల వాలంటీర్ తెచ్చి ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సచివాలయానికే వచ్చి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దీన్ని రకరకాలుగా రాజకీయాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వద్దు అని రకరకాల ఫిర్యాదులు చేయడంతో ఇలాంటి వాళ్ళు ఎవరైతే లక్ష్మమ్మ లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అన్న భావన అయితే వ్యక్తమవుతుంది. లక్ష్మమ్మ కూతురు ఉన్నారు. ఎప్పటి నుంచి మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది? ఎలా పెన్షన్ ఇస్తున్నారు మీకు? మా నాన్నగారు చనిపోయారండి. అలా ఇస్తున్నారు. ఈమె ఇప్పుడు 3 నెలలు పెట్టి మంచం పట్టిస్తుంది. ఇంటికి తీసుకొచ్చి రూపాయి ఇస్తుంది సార్. రూపాయి అంటే వాలంటీర్ తప్పు ఫోన్ చేయగానే వచ్చి ఇస్తుంది, చూసుకొని వెళ్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే మరి ఇప్పుడు ఇలా తీసుకొని వెళ్ళాలంటే తీసుకుని వెళ్ళాం. ఇంటికి ఇలా రావడం మాకు మంచిది. మరి ఇది కూడా మీ ఈ తెలుగుదేశం ఏమో మరి తెలీదు, ఎలా చేస్తున్నారో మరి తెలియదు. వాలంటీర్ లేకపోతే మరి మాకెవరు ఇస్తారండి? మేము రోడ్డు మీద తీసుకొని వెళ్ళగలమా? నేను ఒక్కదాన్ని, అన్నీళ్ళు చూడరు, ఎవరు చూడరు, నా దగ్గరే ఉంటుందమ్మ. ఎలా తీసుకెళ్ళి ఎలా చేయగలమండి? రూపాయి అయితే ఇస్తుందండి వాలంటీర్, తప్పు ఇంటి తీసుకొచ్చేస్తుంది. వాలంటీర్లు ఉండేటప్పుడు మీ అమ్మగారికి ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చేసేవాడు? ఇచ్చేస్తుంది. ఉదయాన్నే వచ్చి నేను ఉంటున్నాను, ఉండి ఆమె బయ్యకో తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతే, ఇంకేం లేదు. ఆమె మాట ఆడలేదండి, మైండ్ అయితే చెడిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితిని కూడా రాజకీయం చేసి చంద్రబాబు లాంటి వాళ్ళు కంప్లైంట్ పెట్టడం వల్లే ఇలా జరిగిందని చాలా మంది అనుకుంటారు. కాదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు తీసుకొని వెళ్తారు? నేనే ఎత్తుకోలేను, ఎవరు తీసుకొని వెళ్తారు? ఎక్కడికి ఇప్పుడు దగ్గర నుంచోలేదు. అప్పుడు చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంది. అది కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే వాళ్ళంటే ఆపకూడదు, ఇవ్వాలి. ఇప్పుడు మా కార్డులైనా ఏమైనా సరే ఇప్పుడు అవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ముందులాగా అవుతుందా? ముందేంటి మీ సేవ కార్డుకి వెళ్ళేవారు, వాళ్ళకే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఇంటింటికి నాకు కార్డే లేదు, ఇప్పుడు కార్డు వచ్చింది, అన్నీ వచ్చాయి నాకు. అలాగా చేయకూడదు, రాజకీయం చేయకూడదు ఇలాంటి విషయాల్లో. నేను అదేనండి, నాకేం చెప్పలేను సార్. మీ అమ్మగారు అంటే ఇప్పుడు రాలేదంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా? అంటే మీరు ఇప్పుడు తీసుకెళ్ళాలి సచివాలయానికి అన్నప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది అండి? మరి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరున్నారు ఇంకా? నేను తీసుకొని వెళ్ళలేను, నేను పనికి వెళ్ళిపోదు. కానీ ఇప్పుడు వచ్చాను, నేనేం తీసుకెళ్తానండి? నాకు 2 పిల్లలు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. నేనేమి చేయలేను సార్ అంత తప్పించి. కానీ ఇలాంటి రాజకీయం చేయకుండా ఉంటే చాలు. వాలంటీర్లు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. ఎవడో తప్పు చేసిన అందరూ తప్పు చేయరు కదండి. అది కరెక్ట్ కాదు. ఇందుమేనా రుద్దకూడదు. అది రూపాయన్న ఆవిడ మాత్రం వాలంటీర్ మాత్రం మాకైతే తెచ్చేస్తుందండి. ఆన్లైన్ మదర్ నేను ఫోటో కూడా తీసాను, నా దాంట్లో కూడా తీసుకున్నాను ఫొటోస్. అదొకటే సార్.
కానీ ఇలాంటి మాత్రం రుద్దకూడదు. ఎందుకంటే బీద రోదో చూసుకోవాలి. రాజకీయం అంటే ఏదేదో చేసుకోవాలి. కానీ ఇలాంటి వాలంటీర్లు తీస్తే ఎలా ఉంటారండి? ఎలాంటి వాళ్ళు ఏమైపోతారు? వెళ్ళరు కదండి. రైట్, చూసుకుంటాం కదా, ఆ లక్ష్మమ్మ లాంటి వాళ్ళు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సచివాలయానికి ఎలా వెళ్తారు అన్నది ప్రధానమైన ప్రశ్న. అంటే ఇలాంటి వారి విషయంలో కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు అన్న ప్రశ్న లేవనెత్తుంది. సామాన్యులు వీళ్ళంతా కూడా పేదలు. చూసుకుంటే మనం ఈ కుటుంబం ఈమె పెన్షన్ మీద ఆధారపడి బతుకుతుంది. ప్రస్తుతం అయితే మాటలు కూడా సరిగా రాని పరిస్థితుంది. అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి. అంటే కేవలం రాజకీయం అంటే ఒక పంథాలో ఉండాలి, అది కేవలం 2 పార్టీల మధ్య ఉండాలి తప్ప సామాన్యులను బలి చేసే విధంగా ఉండకూడదు అన్న ప్రధానమైన భావన అనేది ప్రజల్లో లేవనెత్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడే ఇలా ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారన్న ప్రధానమైన ఆరోపణ ఉంది. ఈ విషయంలో మళ్ళీ దీన్ని ఈ నష్ట నివారణ చేసేందుకు చంద్రబాబు కానీ లేదంటే మిగిలిన పార్టీలు కానీ రకరకాలుగా ఆరోపణలు చేయడం కానీ లేదంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించడం కానీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పు ఎవరు చేశారన్నది ప్రజల్లో ఉంది. అయితే ఇలాంటి వారి విషయంలో కక్షపూర్తిగా వాలంటీర్ల విషయంలో కక్షపూర్తిగా వ్యవహరించడం కానీ వారేదో పరోక్షంగా ప్రభుత్వానికి సహకారం చేస్తారన్న అనుమానంతో ఇలాంటి పేదవాళ్ళని అన్యాయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న అయితే సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.